రికార్డింగ్ నెంబర్ 18 భాగవత వివరణము జ్ఞానము భక్తి అనే హెడ్డింగ్తో చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారంటే, దేహంతోనూ అంటే ఫిజికల్ బాడీతో మనం చేసే పనులతో ఈ జ్ఞానం అనే దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి జ్ఞానం వలన ఇదేదో ఎన్నో నేర్చుకుంటాము. జ్ఞానం అంటే ఏమిటి? విపరీతమైన నాలెడ్జ్. ఎన్ని విషయాల్లో నేర్చుకుంటాము. ఎన్ని నేర్చుకున్నా ఎప్పుడు ఇంకా నేర్చుకోవాల్సినవి మిగిలిపోతూనే ఉంటాయి. కానీ ఇది సర్వాంతర్యామి అయిన జ్ఞానం కాదు. అందువల్ల ఎంత నేర్చుకున్నా చాలకపోవటము అనే ప్రాబ్లం అక్కడ వచ్చింది. అంటే ఆయన్ని భగవంతుణ్ణి ఏం చెబుతారంటే అణోరణీయాం మహతో మహీయాన్ అంటారు ఆయన్ని. అంటే అణువు కంటే చిన్నవాడుట. అక్కడ పట్టుకోవటం తేలిక. మహతో మహీయాన్ అన్నిటికంట పెద్దవాడుట, పెద్దవాటికంట పెద్దవాడుట. అక్కడ పట్టుకోవటం చాలా కష్టం. మనకు అమ్మవారి నామాల్లో కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసు దుర్లభ అంటారు. బయట నిన్ను పట్టుకోవడం కష్టం తల్లి మాకు, లోపలైతే నిన్ను ఆరాధన చేయటం, లోపలంటే ఒక పాయింటెడ్గా లోపల అనేటటువంటిది ఆ తల్లి మనకు చిక్కుతుంది. ఆవిడ్ని పట్టుకోవడం మనకి తేలిక. ఆ భగవంతుడు మనకి దొరుకుతాడు. అణురూపంలో దొరికేవాడిని నువ్వు ఆ బ్రహ్మాండం అంతా వెతుకుతున్నావు ఎందుకు? ఇది నేర్చుకుంటున్నావు, ఇంకోటి నేర్చుకుంటున్నావు, ఇంకోటి నేర్చుకుంటున్నావు. ఈ జ్ఞానంతో తలంతా బరువెక్కిపోతోంది, కానీ నీకు ఖాళీ చేయవలసిన బాధ్యత ఉన్నది అని కూడా తెలియటంలా. అందువల్ల ఇక్కడ చెబుతూ ఉన్నారు, హరిభక్తి లేని జ్ఞానం ఎవరింకా నారదుడే చెప్తూ ఉన్నాడు మన వ్యాస మహర్షికి. హరిభక్తి లేకుండా ఎంత నాలెడ్జ్ నువ్వు సంపాదించినా, ఎంత జ్ఞానాన్ని నువ్వు ఎంత సంపాదించినా దానికి శోభ ఉండదు. చాలా నేర్చుకున్నావు అని ఎవరో చెప్పుకోవటం మనకి ఊరికే అది పైనే కలిగే సాటిస్ఫాక్షనే, కానీ నీ జీవితానికి, నీ సుఖానికి, నీ శాంతికి అది ఎప్పుడు ఉపయోగించదు అని చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంతకంటే కూడా చేసే పనులని, ఈ శరీరాన్ని మొత్తాన్ని కూడా ఈశ్వరుడికి సమర్పణ చేసేసిన ఆయన ఈ దేహం నేను తెచ్చుకోలేదు. ఇది చేసే పనులు కూడా నాకు 100% కంట్రోల్లో లేవని నాకే తెలుస్తోంది. ఇన్ని గంటలకు నిద్ర లేవాలి అనుకుంటాను, ఇన్ని గంటలకు ఇవాళ ఈ పని అయిపోవాలి అనుకుంటాను. కానీ చేసే సత్తా ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు. నాకే తెలిసిపోతోంది దీని మీద నాకు 100% కంట్రోల్ లేదు అని తెలిసినప్పుడు, ఇది నేను భరించలేను, దీన్ని నేను మేనేజ్ చెయ్యలేను 100% ఎఫిషియెంట్గా అని నాకు తెలిసినప్పుడు, నేను నీకు ఇచ్చేస్తున్నాను, నీ చేతిలో పెడుతున్నాను, నువ్వేమైనా చేసుకో. ఇవాళ నుంచి నేను దీన్ని కూడా జడ్జి చేయను, ఎందుకంటే ఇది నీకు ఇవ్వబడుతోంది. నీకు ఇచ్చేసిన తర్వాత దీని గురించి నేను ఇంకా మాట్లాడను అని సమర్పణ చేసి నడిపే జీవితం పరిపూర్ణము అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎవరికైనా గట్స్ ఉంటే, ధైర్యం ఉంటే, దైవానికి పూర్తిగా సమర్పణ చేసి ఇంకా తర్వాత తన జీవితం గురించి ఏమాత్రం చింతపడకుండా ఉండి హాయిగా ఉండగలగటం నేర్చుకునేది అతి సులభమైన మార్గం. ఎలాగూ మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, మనకు ఆ విషయం తెలియటం లేదు. కానీ ఇది కాకుండా ఇంకొకటి అనేది సెలుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది, పెనగులాటగా ఉంటుంది. జీవితం అంతా పీక్కుంటూ ఉంటాం, స్ట్రగుల్ అవుతూ ఉంటాం. మనకి చక్కని మాటలు సృష్టించుకున్నాం, టెన్షన్ పడుతూ ఉంటాం, పొద్దుగూకులు, ఫ్రస్ట్రేషను, బోలెడు మాటలు ఉన్నాయి, డిప్రెషను ఎన్నో సృష్టించుకున్నాం. ఇవన్నీ దేనికి? నీ సంబంధం లేదు, నిన్ను అడిగి రాలేదు ఈ దేహం, నేను వదిలేస్తున్నాను, నువ్వు చూసుకోనాయన, దీనికి ఇవాళ నుంచి ఏం జరిగినా నీదే బాధ్యత, నాకు సంబంధం లేదు అని వదిలేసినప్పుడు ఆ సాధనలో నువ్వు వదిలిన దైవం నీ చెయ్యి వదలడు, గ్యారంటీగా వదలడు ఆయన. కొన్నాళ్ళకి నీకు తప్పకుండా తెలుస్తుంది. కాకపోతే బాగానే కింద మీద ముంచుతాడు. ఈత నేర్చుకోవాలంటే నీళ్ళల్లో మునగాలి కదా, ముంచుతాడు, తేలుస్తాడు, చెయ్యి మటుకు వదలడు. ఎంతో బాగుంటుంది. అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ నారద మహర్షి. భక్తి లేని జ్ఞానము, వాక్కు, పనులలో నేర్పరితనం ఎవరి కోసం నాయనా వ్యాస? ఎందుకు? భక్తి లేకపోతే ఆ పనిలో కానీ, ఆ మాటలో కానీ వినయం లేకపోతే ఎందుకు? అది ఎవరి కోసము అని అడుగుతున్నారు ఆయన. అంటే భక్తి అనేటటువంటిది ఎంత గొప్ప విషయం. ఆ భక్తి అనేటటువంటి దాన్ని కలిపినప్పుడు ప్రతి పనికి ఒక విలువ, ప్రతి మాటకు ఒక విలువ, ప్రతి విషయానికి ఒక పవిత్రత వచ్చేస్తాయి. ఆ నేర్పరితనానికి ఒక పవిత్రత వస్తుంది. ఫలితాన్ని కోరటం దోషం కదా. అట్లాంటప్పుడు ఎందుకు ఈ జ్ఞానం మనకి? ఏం చేసుకుంటాం ఈ జ్ఞానంతో? ఇంత నేర్చుకొని
అని అడుగుతున్నారు ఇక్కడ మనకి నారద మహర్షి. నువ్వు గొప్ప అనుభవాల్ని పొందినవాడవు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా దర్శించావు వ్యాసుడా, చక్కటి కీర్తి కూడా సంపాదించుకున్నావు, సత్యంలో ఆసక్తి ఉంది నీకు, అసలు విషయం ఏమిటి, వాట్ ఈస్ ది రియల్ ట్రూత్, రియాలిటీ అనేటటువంటి ఆసక్తి ఉంది, ఏదైనా సరే నువ్వు పట్టుకుంటే వదలవు, అవన్నీ కూడా నీకు చక్కని ఆజన్మ సిద్ధములు, నీకు బై బర్త్ వచ్చినాయి. ఏమొచ్చినాయి అంటే పట్టిన పట్టు విడవకుండా అన్ని పనులు చక్కగా చేయగలగటం, మంచి ట్రూత్ మీద ఆసక్తి, అవన్నీ నీకు నీ జన్మతోనే, నీ పుట్టుకతోనే వచ్చిన ఈ సిద్ధములు. కాబట్టి సమస్త బంధమోచన జరగాలంటే, అన్ని బంధాలు పోవాలంటే, జీవుడు సుఖపడాలి అంటే వాసుదేవుడి లీలా వైభవాన్ని భక్తితో వర్ణించు, ఇంకా ఏమీ లేదు. హరివర్ణనము చెయ్యకుండా ఇతరుల అస్తిత్వమును స్థాపించే పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు కల్పించినవాడు దేవుడి కంట వేరుగా ఇంకో లోకాన్ని సృష్టిస్తున్నాడు. మనమందరం అదే చేస్తున్నాం. మనం దేవుణ్ణి దాటి వేరే లోకాన్ని సృష్టించుకుని అందులో చిక్కులు పడుతున్నాం. ఇప్పుడు నారద మహర్షి చెప్తూ ఉంటే అర్థమవుతోంది ఎంత చక్కగా చెప్పారో. హరివర్ణనము చేయక ఇతరుల అస్తిత్వాన్ని స్థాపించు పాత్రలు, అక్కడ హరి ఉన్నాడని తెలియక, అక్కడ ఎవరున్నారో తెలియక, వాళ్ళు వేరే వాళ్ళు, ఇతరులు అనుకొని ఆ అస్తిత్వాన్ని మనం మానసికంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ నారదుడు చెప్తూ ఉంటే అర్థమవుతోంది, మనము దైవానికి దూరంగా వేరే ఒక లోకాన్ని సృష్టించుకుని అందులో చిక్కుకుని ఉన్నాము అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఆయన. సంభాషణలన్నీ కల్పించుకున్నాం, సన్నివేశాలు కల్పించుకున్నాం, పాత్రలు కల్పించుకున్నాం, దేవుడి కంట వేరైన ఇంకో లోకాన్ని సృష్టించుకుని అనుభవిస్తున్నాము. నిజంగా గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు, ఉప్పెనొచ్చినప్పుడు గాలితో అటు ఇటు కొట్టుకునే నావలాగా ఎన్ని రకాల సిద్ధాంతాలతో ప్రేరితమైపోయిన మనస్సు ఆ తీరము చేరలేక అంటున్నారంటే దానికి ఎటెళ్ళాలో తెలియదు, డైరెక్షన్ పోయింది. అనేక రకాల సిద్ధాంతాలు మనస్సు నిండా అటు ఇటు లాగుతూ, అంటే ఒక డైరెక్షన్ పోయి 10 రకాలు 10 వైపుల నుంచి లాగుతున్నాయి అభిప్రాయాలన్నీ కూడా. అట్లా కొట్టుకుపోతున్నారు. సామాన్య జనానికి తాము చేసే పనులని గూర్చి అనేక రకాల కోరికలు ఉంటాయి. కోరికలు ఉండకూడదు అని ధర్మాలు చెప్తే వాళ్ళకి అవి పోవు నాయనా అని చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా నారద మహర్షి ప్రజల బుద్ధికి మోహము కలగకుండా మంచి మార్గంలో వాళ్ళకి తత్వజ్ఞానం కలిగేటట్టుగా నువ్వు ఒక మార్గం చూపించి నీ అసంతృప్తి అంతా కూడా పోగొట్టుకో అని చెప్పి వ్యాస మహర్షికి నారద మహర్షి చెప్పారు. ఇంకా కూడా చెబుతూ ఉన్నారు, విష్ణోపాసనా విధానము అని ఇక్కడ హెడ్డింగు. సత్యమైన అనుభవాన్ని పొందదలచినవాడు, నిజంగా సత్యమే కావాలి నాకు, ఏ రకమైనటువంటి సత్య దూరమైన విషయాలు నాకు వద్దు, నాకు అసలు విషయం తెలియాలి అంటాం మనం కూడా. నాకు అవి ఇవి చెప్పొద్దండి, డైరెక్ట్గా విషయానికి రండి అంటాం. అట్లా అసలు విషయం నాకు కావాలి. అట్లా నిజంగా కావాలంటే అందులో ఒక స్కిన్ను తెలియాలన్నమాట. తన కోసము అని మనం ఏ పని చేసినా అజ్ఞానమే అని చెబుతూ ఉన్నారు. అది మనకి తెలియదు న్యాయంగా, మనం మన కోసం చేస్తున్నాము అని మనకే తెలియదు. కాబట్టే దైవాన్ని గట్టిగా పట్టుకొని, తండ్రి నువ్వే ఉండాలి నా పక్కన, నువ్వే నడిపించాలి నన్ను అనేటటువంటిది వదలకూడదు. విష్ణువు సర్వాంతర్యామిగా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఏ బాధలు ఏ బాధ్యతలు తనవి కావు అని చెప్పేశారు ఇక్కడ. విష్ణువు సర్వాంతర్యామిగా ఉంటే పరమాత్మ ఆ భగవంతుడు అంతటా ఉన్నవాడైనప్పుడు నేను నెత్తినేసుకుంటున్నాను ఎందుకు? రమణ మహర్షి చెప్పినట్టుగా రైల్లో ఎక్కి పెట్టెనెత్తిన పెట్టుకుంటున్నానే అని తెలుస్తుందిట. సమర్పణ బుద్ధితో చక్కగా చేయవలసిన పని చేస్తాడంతే. అంటే మనం కూడా గమనిస్తే మన ఇంట్లో పనులు మనకు భారంగా ఉంటాయి. అదే ఎవరింటికో వెళ్ళి కొంచెం సహాయం చేయబోతే అసలు కష్టంగా ఉండదు. ఎందుకంటే నెత్తినేసుకోము, ఏదో చేతైనంత చేస్తాము, మన దగ్గరికి వచ్చిన పని చేసి యువతలకి వస్తాం. అది ఎందువల్ల అంటే అది మనది కాదు, అంటే నాది అన్నప్పుడు భారం ఎక్కువ అవుతుందన్నమాట. అది కూడా తెలియట్లా మనకి. ఇది నాది 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 అని నెత్తినేసుకున్న కొద్దీ బరువు పెరుగుతుందని తెలియట్లా. ఆ నాది అనుకోకుండా చేయటం వల్ల తేలికగా అవుతుంది అని తెలుసుకుంటాడనమాట.
కర్మలు చేయకుండా ఉండటం అనేది పద్ధతి కాదు. చేయవలసినవన్నీ చెయ్యాలి. ఆ విషయం భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పారు. అలా కాకుండా ఎలా జరుగుతోందో కూడా తెలుసుకోకుండా ఒక కొట్టుకుపోయేటటువంటి ఏవేవో ఆదర్శాలు పెట్టుకుంటాడు, ఏదో గొప్పవాడినని అనుకుంటాడు, ఏదో సాధిస్తున్నానని అనుకుంటూ శూన్యం చుట్టూ తిరుగుతాడు. దైవం చుట్టూ తిరగవలసిన వాడు శూన్యం చుట్టూ తిరుగుతూ, కర్తవ్యం కనపడక తిరుగుతూ ముసలితనం వచ్చి వెళ్ళిపోతాడు దేహాన్ని వదిలేసి. వాడికి ఈశ్వరుడి లీల అనేది తెలియదు. ఈశ్వరునిలోనే ఉంటూ ఈశ్వరుడిలోనే వర్తిస్తూ ఆ ఈశ్వరుణ్ణి టచ్ చెయ్యకుండా ఆ పరమాత్మని ఆ పాదాలు అలా ముట్టుకోకుండా చచ్చిపోతాడు అని చెప్పారంటే మన జీవితం గురించి చెబుతూ ఉన్నారు ఆయన. మనకి ఏం చేస్తున్నామో కూడా తెలియకపోతే జరుగుతుంది. కొన్నాళ్ళు ఆయుర్దాయం ఉన్నన్నాళ్ళు జరుగుతుంది, టక్కని వెళ్ళిపోతాం, అయిపోయింది సబ్జెక్టు. ఎందుకు ఆ జీవితం? మళ్ళీ పుట్టి మళ్ళీ ఎల్కేజీ దగ్గర నుంచి చదువుకోవటానికే. ఇక్కడ వైరాగ్యము అనే ఇంకొక హెడ్డింగ్లో చెప్తూ ఉన్నారు. వైరాగ్యం అనుకుని తను చేయాల్సిన పనులన్నీ ఆపటం వల్ల చాలా ప్రమాదం వస్తుంది. కర్మ భ్రష్టుడవుతాడు. అంటే ఇవాళ ఇది చెయ్యకపోతే తప్పించుకుంటే సరిపోతుందనేది ఎప్పుడూ ఉండదు సృష్టిలో. యూ కెనాట్ ఎస్కేప్ ఎనీథింగ్. అది మనకి తెలియదు. మళ్ళీ అయినా పుట్టి ముక్కు పిండి వసూలు చేస్తాడు భగవంతుడు. అప్పులవాడిని మించినవాడు ఆయన, సామాన్యుడు కాదు. అంటే భగవంతుడు ఏదో కుర్చీ వేసి కూర్చుని మనకు శిక్షలు వేస్తాడని కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్బిల్ట్. ఒక పని ఒక ఉద్దేశంతో చేసినప్పుడు దాని వెనకాల ఆ కర్మ ఒక హుక్కు చేసేస్తుంది మనల్ని. ఆ హుక్కు మనల్ని పట్టి పీడిచి అప్పు తీర్చుకుంటుంది అన్నమాట. ఈ రకంగా ఎంత చక్కని సాధన ఉన్నది మనకి. అంతటా దైవమే ఉన్నాడు అని ఆ దైవాన్ని స్మరిస్తూ ఆ పాదాలని మనసులో తలుచుకుంటూ ఎవరిని కలిసినా సాక్షాత్తు దైవమే అనే భావంతో ఉన్నవాడికి ఏమవుతుందిట, నెక్స్ట్ జన్మలో శ్రీమంతులు శుచిగా ఉండే తల్లిదండ్రుల ఇంట్లో పుడతాడుట. అందులో ఉన్నటువంటి సంప్రదాయాలు అంటే బై బర్తే కొన్ని నేర్చేసుకున్నాడు. శుచిగా ఉండటం నేర్చుకున్నాడు. మంచి తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు కొంత మంచి శిక్షణ, వివేకం, మంచేదో చెడేదో అన్నీ చెప్పి బుద్ధియోగానికి తోడ్పడే వాతావరణాన్ని ఆల్రెడీ వాళ్ళు మనకి ఇచ్చారన్నమాట. అలా జరుగుతుందిట. దాంతో తల్లిదండ్రుల వల్ల దైవం ప్రసాదించిన సిరి సంపదలు కూడా చెడిపోకుండా ఆ సిరి సంపదల్ని కూడా దైవలీలగానే భావించి మంచి పనులకు వాడుకుంటాడు, తరిస్తాడు. దేనిని స్మరిస్తూ జీవుడు దేహాన్ని విడుస్తాడో అదే సంస్కారంతో మళ్ళీ పుడతాడు. కాబట్టి హరిని సేవిస్తూ చనిపోయిన వాడు భక్తి సంస్కారాలతో మళ్ళీ పుడతాడు. అయిపోయిన జన్మల్లో ఉన్న తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా కూడా ఈసారి వచ్చేటటువంటి తల్లిదండ్రులు చక్కని జన్మని ప్రసాదిస్తారు అతనికి. కాబట్టి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకుని ఏం చెయ్యాలంటే హరిసేవకే ప్రయత్నం చేయాలి. కాలక్రమంలో సుఖదుఖాలు ఎవరికైనా కలుగుతాయి. నువ్వు హరిని తలుచుకున్నా కలుగుతాయి, తలుచుకోకపోయినా కలుగుతాయి. ఇవాళ నుంచి నేను హరిభక్తి చేస్తున్నా కదా, ఈ రోజు నుంచి ఇంకా నాకు కష్టాలు రావని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మొక్క పెట్టకముందే వేళ్ళు పాతుకొని పెద్దదైపోయి నీకు కాయలు పళ్ళు ఇస్తుందనుకోవటం ఎంత అవివేకం. అంతేకాదు ఇంతకు ముందని చేసినవన్నీ విసిరేసిన రాళ్లలాగా ఉన్నాయి కదా పూర్వకర్మ ఫలితాలు. అవన్నీ అనుభవించేట్టుగా చేస్తాడు భగవంతుడు. అది సృష్టిలోనే ఉంది, అనుభవిస్తే గాని పోవవి. కాకపోతే మనం హరిస్మరణలో ఉన్నాం కాబట్టి ఎంత దుఃఖం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా చాలా తేలికగా అనుభవించటం మనకి చేతవుతుంది. అట్లాగే ఇష్టంగా దైవమే ఇచ్చాడు ఇవన్నీ కూడా, నాకు క్షాళన నాకు ప్రక్షాళన అని తెలుసుకొని విల్లింగ్లీ యాక్సెప్టింగ్ అంటారు దాన్ని. ఇష్టపడి అనుభవించినప్పుడు వాటికి మళ్ళీ కర్మబంధం ఉండదు, అయిపోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి అన్నమాట. మళ్ళీ చక్రవడ్డీలు పడవు వాటికి. అందువల్ల ఇవన్నీ కూడా భగవంతుడి లీలలుగా భావించి దానివల్ల కలిగిన సంతోషంతో ధైర్యంతో అన్ని రకాల ప్రాబ్లమ్స్ని దాటుకుంటూ వస్తాడు. ఎందుకంటే వాడి చెయ్యి, ఆ జీవుడి చెయ్యి సాక్షాత్తు పరమాత్మ చేతిలో ఉంది. హరియందు చిత్తము ఉంచినవాడు అన్ని పరిస్థితుల్ని దాటగలుగుతాడు అని కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు. ఇట్లా కొంతకాలం అయిన తర్వాత అన్ని పాత కర్మలు అంటే పాత అప్పులన్నీ తీరిపోయిన తర్వాత తన మాటల్లో తన ప్రవర్తనలో చాలా చక్కని మార్పు వస్తుందిట. ఆ మార్పు ఏమిటంటే
ప్రసన్నత ఉంటుందంటే ఒక మాట మనం ఆయన మాట్లాడటం విన్నప్పుడు మనకు ఒక హాయి కలుగుతుంది, వివేకం ఉంటుంది ఆ మనిషిలో. కాబట్టి ఇంకా తప్పులు చెయ్యడు, చిక్కుల్లో పడడు, కర్మఫల రూపాలైన సుఖ దుఃఖాలు అనే దాని నుంచి దాటాడు ఆయన అని చెప్పి చెప్తూ ఉన్నారు. దాటుతాడు ఎప్పుడైతే దైవాన్ని తలుచుకుంటూ ఉన్నాడో అప్పుడు అన్నీ కూడా క్లీన్ చేసుకొని అనుభవించాల్సినవన్నీ అనుభవించేసి బయటపడిపోయాడు, చిక్కుల్లో పడ్డు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అట్లాగే దేహం ధరించిన కారణం వల్ల వ్యాధి ఉంటుంది, ముసల్తనం ఉంటుంది, మృత్యు ఉంటుంది, తప్పదు కదా. ఆహారం కూడా దైవస్వరూపం అనుకోవాలి, అప్పుడు వ్యాధుల నుంచి తప్పుకోవచ్చు. మృత్యువు ముసలితనము సహజమే అని అర్థం చేసుకొని అందులో కూడా దైవాన్ని చూడటము అలవాటు చేసుకోవాలి, అది కూడా దైవస్వరూపమే అని తెలుసుకున్నప్పుడు వాటిని కూడా తేలికగా దాటగలుగుతాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. నీటి బుడగల్లాగా సత్యముగా కనపడినవన్నీ కూడా సత్యములు కాదు, వాటిని నమ్ముకొని నీటి బుడగల్ని నమ్ముకొని ప్రయాణం చేసిన వాడు తప్పకుండా దెబ్బతింటాడు. అసలు విషయం దైవం ఉన్నాడు సర్వత్రా, సర్వాంతర్యామినే పట్టుకోవాలి. ఇంకా వేరే వేరే విషయాల్ని పట్టుకుంటే నీటి బుడగలు అవన్నీ కూడా అని చెప్పి చెప్పారు ఇక్కడ. అవి నిత్యములు కావు, నీటి బుడగలు అన్నారు. ఇంకో హెడ్డింగ్ ఇక్కడ 7 లోకములు మానవుడు అనేది. మానవ ప్రజ్ఞకు, మనిషి యొక్క ప్రజ్ఞకు 7 ప్రజ్ఞలు ఉన్నాయిట. ఒక ప్రజ్ఞ కాదు, ఇది 7 ప్రజ్ఞలు ఉన్నాయి. వీటిని లోకాలు అంటారు, 7 లోకాలు అంటారు. ఇవి దేహానికి లోపల బయట కూడా ఉంటాయి. 7వ లోకాన్ని బ్రహ్మలోకము అంటారు. మానవ ప్రజ్ఞకి కింద 7 లోకాలు ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి. పైన ఉన్నదాన్ని బ్రహ్మలోకం అంటారు, కింద ఉండేదాన్ని 7వ దాన్ని కిందగా 7వదిగా ఉన్నదాన్ని పాతాళము అంటారు. ఈ 14 లోకాల్లోనూ ఉండేటటువంటి జీవులందరూ కూడా అనేక మంది జీవులు ఉంటారు. మనకు అసలు ఏ ఐడియా ఉండదు. మనం కనపడేవన్నీ అనేక రకాల పురుగులు, పాములు, జంతువులు ఇవి చూస్తాం, ఫ్లైస్ ఇవన్నీ చూస్తాం. కాదు, మనకి తెలియని జీవులు ఎంతమందో ఉన్నారు. మా గురువుగారు చెప్తూ ఉండేవారు, నాకు మంత్రం ఇచ్చిన గురువుగారు, ఇప్పుడు మనం పంచభూతాత్మకమైన దేహం ధరించి ఉన్నాం. 5 ఎలిమెంట్స్తో చేశారు మన దేహం. 5 ఎలిమెంట్స్తో చేశారు కాబట్టి మనకి 5 ఎలిమెంట్స్తో చేసిన దేహాలే కనపడతాయి. ఇంకా దానికి బియాండ్గా మనం చూడలేం. ఈ సృష్టిలో 4 ఎలిమెంట్స్తో, 3 ఎలిమెంట్స్తో, 2 ఎలిమెంట్స్తో, 1 ఎలిమెంట్తో, అంటే ఆకాశ రూపుడు అని చెప్పారు కదా నారదుణ్ణి గురించి. ఆకాశమే శరీరంగా గలవాడు అంటే ఒకే భూతంతో తయారు చేశారు ఆయన దేహం. అట్లా ఉన్నారు అనేక మంది. అట్లాగే ఇంకా 5 కాదు, 6, 7, 8 అట్లా లెక్కలేనన్ని ఎలిమెంట్స్తో కలిపి చేసిన శరీరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకచోట ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఒకళ్ళల్లో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరినొకరు టచ్ చెయ్యలేరు, ఒకరినొకరు చూడలేరు. ఎందుకంటే మళ్ళీ అటువంటి దేహం ఉన్నవాడే అటువంటి వాడిని చూస్తాడు. కాబట్టి మనం ఎంతమంది ఉన్నారు ఏమిటి అని లెక్కకు అందే విషయాలు కావివి. అనేక మంది జీవులు ఉన్నారు అని చెప్పి చెప్పేవారు ఆయన. అట్లాగే 14 లోకాల్లో అనేక మంది ఉన్న జీవులందరూ కూడా మనకు సహచరులే. సహచరులు అంటే మనతో పాటు నడుస్తూ ఉన్నవాళ్లే, మనతో పాటు ఉన్నవాళ్లే. మానవ మనస్సు కంట కింద స్థాయిలో జంతు స్థితిలో ఉన్న మనస్సు ఉన్నది. ఇంకా కింద స్థాయిలో వృక్షముల కక్షలో వర్తించే ప్రజ్ఞ అంటే వృక్షాల్లాగా ఉన్న ప్రజ్ఞ ఉన్నది. దాని కిందగా ఖనిజముల ప్రజ్ఞ, మినరల్స్ ప్రజ్ఞ ఉన్నది. అంటే ప్రతిదీ ఒక ప్రజ్ఞే. ఆ ప్రజ్ఞతోనే ఆ వస్తువులు అనేకం తయారైనాయి. అట్లా చెప్తూ ఉన్నారు. ఈ వృక్షాలు, ఈ చెట్లు, ఈ మినరల్స్, ఈ సంబంధమైనవన్నీ కూడా స్థావరములు అంటారు. జంతువులు, మనుషులనేమో జంగమములు అంటారు. స్థావరములు అంటే కదలకుండా ఉండేవి, జంగమములు అంటే కదిలేవి. మానవుల మనస్సు కంట పై వైపు నుండేవి. ఇప్పుడు కింద వైపు చెప్పేశారు, పై వైపు చెబుతున్నారు. అంతరిక్ష ప్రజ్ఞ, ఆకాశ ప్రజ్ఞ అంటారు దాన్ని. దానికి పైన పంచభూతాల ప్రజ్ఞలు, మహదహంకారము, తన్మాత్రలు అనేవి నడిచే ప్రజ్ఞలు ఉంటాయిట. ఏమేమి ఉంటాయి? అంతరిక్ష ప్రజ్ఞ. దానికి పైన పంచభూతాలకు సంబంధించిన ప్రజ్ఞలు అంటే పంచభూతాలు
అంటే మన దేహం వేరు, దేహంలో ఉన్న మనం, ప్రజ్ఞగా ఉన్న మనం వేరు. దేహం ధరించిన ప్రజ్ఞ మనది. అదే రకంగా పంచభూతాల్ని ధరించిన పంచభూత ప్రజ్ఞలు, మహత్తు అహంకార ప్రజ్ఞలు. అంటే ప్రజ్ఞ అంటే మనకి పాటికి కొంచెం అర్థమై ఉండాలి. దేహము వేరు, దేహంలో ఉన్న మన ప్రజ్ఞ వేరు. మన ప్రజ్ఞ అంటే మనము. వాళ్ళ ప్రజ్ఞల్లో చరించే జీవులు ఎంతమందో ఉన్నారు. వాళ్లే దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు మొదలైన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వీళ్ళు ద్రవ్యముల స్థితిగతులనంటే ఒక్కొక్క పదార్థం ఒక ద్రవము అంటే లిక్విడ్, వాటి స్థితిగతులను అంటే ఒక ద్రవ్యం నీళ్ళు అనేది ఇలా ఉండాలంటే దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్. లోకాల ధర్మాల్ని వర్తింపజేస్తూ ఉంటారు. నీరు కిందకి ప్రవహించాలి అనే నియమాన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్లనే అన్ని ద్రవ్యాలకి కూడా రకరకాల లక్షణాలు, రూపాలు, రంగు, రుచి, వాసన ఇవన్నీ కూడా ఈ దేవతల వల్లే కలుగుతున్నాయి. అదే రకంగా నరుడి మనస్సు, మనిషి మనస్సు పైలోకాలకు కింది లోకాలకు మధ్యలో ద్వారంలాగా ఉంది. కాబట్టి నరలోకాన్ని మధ్యమలోకం అని కూడా, మధ్యలోకము అని కూడా అంటారుట. మధ్యలో ఉంది కాబట్టి అభ్యాసవశమనంటే అలవాటుగా కామము, క్రోధము ఇవన్నీ వచ్చి నరుడి ప్రజ్ఞ ఎక్కువ భాగం కింద లోకాల్లోనే వర్తిస్తూ ఉంటుంది, ఎక్కువ భాగం చరిస్తూ ఉంటుంది కింద లోకాల్లో. తపస్సు, బ్రహ్మచర్యం, భూతదయ మొదలైన అలవాట్ల వల్ల పై లోకాలకు వెళ్ళచ్చు. ఏ లోకంలో అయినా సరే కర్మలు, ఫలితాలు కార్యకారణ రూపంలో వర్తించక తప్పదు. నువ్వు ఏ లోకానికి వెళ్ళినా కూడా చేసిన పనికి ఫలితము అనేది తప్పదు. అంటే కరెక్ట్గా విసిరేసిన రాయి కింద పడక మన నెత్తి మీదే పడక తప్పదు అన్నట్టుగా కర్మలు అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేవి ఉండక తప్పదు అంటున్నారు. కాబట్టి అది దాటితే కానీ ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ దాటాలంటే సర్వత్రా అంతర్యామి అయిన దైవమే ఉన్నాడు అనేటటువంటి గట్టి విషయం తెలియాలి, మనిషికి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక విషయం తెలుసుకున్నప్పుడు అది మారదు. ఇంకా ఉన్నది ఒక్కడే. ఈ కార్యకారణ సంబంధాలనేవి లేవు, కార్యము లేదు, కారణము లేదు. సర్వత్రా అంతర్యామి అయి దైవం ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి అనేటటువంటి జ్ఞానం గనక గట్టిగా పట్టుకుంటే ఏ లోకం వాడైనా సరే భగవదర్పితం చేసేసాడు మనస్సుని కాబట్టి బ్రహ్మలోకాన్ని దాటి వర్తిస్తాడు. అటువంటి వాడు బ్రహ్మలోకాన్ని దాటి వెళ్ళిపోయినట్టే. అది దాటాడంటే, బ్రహ్మలోకాన్ని దాటాడంటే ఇంకా వాడికి ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేవి ఉండవు. అంటే కర్మబంధం కంప్లీట్గా పోయింది. కొత్త కర్మలు పుట్టడం, దాని ద్వారా బంధం కలగటం, మళ్ళీ పుట్టడం అనే ప్రాబ్లమే లేదు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయం కూడా దీని గురించే. సర్వము భగవంతుని మయము అనే తెలివిని స్థాపించుకుంటే చాలు. ఇంకా ఈ ప్రజ్ఞ వెనక్కి వెళ్ళదు. మళ్ళీ ఇది తెలిసిపోయింది మనకి, సర్వము భగవంతుడే, ఉన్నదంతా దైవమే. ఏ పేరు అయినా పెట్టచ్చు మనం. ఇది అని వేరువేరుగా చూడటం నేర్చుకున్నాం కాదు. మళ్ళీ తిప్పించి వెనక్కేసి ఇది భగవంతుడే కానీ దీని పేరు ఇది పెట్టుకున్నాం, ఇది కూడా భగవంతుడే కానీ దీని పేరు ఇది పెట్టుకున్నాం అని మనస్సుని మళ్ళీ వెనక్కి తిప్పుకుంటూ ఉన్న కొద్దీ దానికి చక్కటి నిలబడే శక్తి వస్తుంది. ఆ దైవము మనం ఒక్కడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేస్తాడు. మనం ఒక అడుగు వేసినప్పుడు కానీ మనకు అనుభవం తెలియదు. మనం ఏమనుకుంటామంటే చాలా కష్టం అండి ఇది అనుకుంటాం. లేదు, దైవానికి సంబంధించిన ఏ పని అయినా సరే, ఏ సాధన అయినా సరే మొదలుపెట్టినప్పటి నుంచి సుఖమే కానీ అది కష్టం అనే పాయింటే లేదు. మాస్టర్ గారు మా ఇంట్లో తన నోటితో చెప్పిన మాట ఇది. మొదలుపెట్టినప్పటి నుంచి సుఖమే. అదేదో పూర్తయిన తర్వాత సుఖపడటం కాదు. అసలు చాలా కష్టం అండి ఇదేమన్నా బ్రహ్మ విద్య తేలిగ్గా రావటానికి అనే మాటలు వచ్చినాయి కానీ అవన్నీ కూడా ఉట్టి మాటలు. బ్రహ్మ విద్య అన్నిట్లోకి తేలికైంది. బ్రహ్మ విద్య అన్నిట్లోకి ఎందుకు తేలికైందంటే నువ్వు ఉన్న చోటే ఇంకొక మనిషి సహాయం లేకుండా నీ లోపలే పండులాగా పండిపోవచ్చు. పచ్చి కాయగా ఉన్న నీ మనస్సు నిదానంగా లోపల పక్వమై
చక్కని పండుగ మారిపోయి ఆ పండు సుగంధం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. అటువంటి పక్వము జరగటానికి ఎవ్వరి సహాయం అక్కర్లేదు. ఒక్కడిని పట్టుకుంటే చాలు, దైవస్వరూపుణ్ణి పట్టుకుంటే చాలు. ఇది నేను అని నన్ను నేను సపరేట్ చేసుకుని నేను సాధిస్తున్నది ఏమీ లేదు. ఇది కూడా దైవస్వరూపమే. ఆయన దగ్గర నుంచి నేను తెలియక ధృతరాష్ట్రుండై నాది కాని దాన్ని నేను పట్టుకొని లాక్కున్నాను కాబట్టి నాకు ఈ దొంగ సొమ్ము చాలా భారంగా ఉంది. దొంగ సొమ్ము మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇది నాది కాదు అని అర్థం చేసుకున్నప్పుడు ఒక సుఖము, ఒక శాంతి అన్నీ కూడా వస్తాయి. అటువంటి ప్రజ్ఞకి మళ్ళీ పునరావృత్తం అంటే మళ్ళీ వెనక్కి తిరగడం అనే ప్రసక్తే లేదు. ఈ సర్వాంతర్యామి లోకంలో 14 లోకాలు కూడా జీవిస్తూనే ఉన్నాయి. కానీ ఏ లోకము ఆ సర్వాంతర్యామి ప్రజ్ఞను టచ్ చేయలేవు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంతకుముందు భూలోకం, భువర్లోకం, స్వర్లోకం అని 3 లోకాలు చెప్పుకున్నాము. ఇప్పుడు 14 లోకాలు చెప్పుకున్నాం. దానికి దీనికి ఏమీ తేడా లేదు. ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, ఒకదానికొకటి ఇప్పుడు సపోర్టివ్గానే ఉంటాయి ఇవి. అంటే గులాబీ పువ్వు గురించి, రంగు గురించి, ఆకుల గురించి, చెట్టు గురించి ఒక శాస్త్రం చెబుతుంది. విలువల గురించి ఇంకో శాస్త్రం చెబుతుంది. ఒకదానికొకటి విరుద్ధం కాదు అవి. అన్నిటి యందు పరమాత్మనే ధ్యానం చేసేటటువంటి వాడు మళ్ళీ జన్మ పొందినా కూడా సుఖపడతాడు. మళ్ళీ జన్మ పొందినా కూడా దివ్య జన్మ కలుగుతుంది. అతనికి సంసార బంధం ఎప్పుడు కూడా ఉండదు. దేహం వచ్చినా కూడా అవన్నీ విష్ణుమయమైనటువంటి సంసారమే కానీ అతనిది సంసార బంధం అనేది ఉండదు. అలాంటప్పుడు ఒక హరిభక్తి చెయ్యటానికి ఆ దేహం ఒక చక్కని అవకాశం అవుతుంది అతనికి. పునర్జన్మలు దుఃఖ కారణంగా ఉండవు అతనికి. ఒకవేళ మళ్ళీ పుట్టవలసిన పరిస్థితి వచ్చినా కూడా హరిసేవాపరాయణుడు హరిచరణం చేరి భక్తి రసంలో పరవశుడైపోయి దాని నుంచి వేరుపడకుండా దైవాన్ని గట్టిగా పట్టుకొని ఎప్పుడు పరవశుడై ఉంటాడు అని చెప్పారు ఇక్కడ నారద మహర్షి. అట్లాంటి వాడికి విశ్వమే ఉండదు, ప్రపంచం విడిగా ఉండదు, విష్ణువే ఉంటాడు. విష్ణుని కంట వేరుగా ఏమీ లేదు అని తెలిసినవాడన్నమాట. అట్లాగే మనకి తెలియటం, తెలియకపోవటం అనేటటువంటివి చాలా ఉన్నాయి. తెలిసిన వాళ్ళకి ఈ ఎలక్ట్రికల్ దీపాలు అవి పెట్టుకుంటే మామూలుగానే ఉంటాయి. అసలు దీపం అంటే ఏమిటో తెలియని వాడు కొత్తగా చూసినప్పుడు వాడికి అన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయి. తెలియకపోవటం, తెలియటం అనే దానికి చాలా తేడా ఉంటుంది. మనం ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోం. తెలియని వాళ్ళని చూసి నవ్వుతాం మనం. అది చాలా పొరపాటు. ఈ తెలియటం అంటే ఏమిటి, తెలియకపోవటం అంటే ఏమిటి అని కొంచెం మనం పాండరోవర్ చెయ్యాలి. తెలిసిన దాన్ని ఈజీగా తీసుకుంటాము, తెలియని దాన్ని పట్టించుకోము. ఇంకా మనకి ప్రోగ్రెస్ ఎక్కడుంటుంది అసలు అని ఇంకా కూడా చెప్తూ ఉన్నారు ఈయన నారద మహర్షి. ఏ గ్రంథాల్లో ఏది ఉపదేశించినా విష్ణువు గురించే చెప్పాలి. ఇక్కడ ఈ లోకంలో ఏది ఆఖరికి భూమి మీద ఉన్న పర్వతాలు కూడా, పర్వత శ్రేణులు కూడా, వరుసగా ఉన్న పర్వతాలన్నీ కూడా విష్ణువు కదులుతూ ఉన్నటువంటి లీలలే, విష్ణువు చెరించు లీలలే అని ఋగ్వేదంలో విష్ణు సూక్తం వర్ణిస్తూ ఉన్నది. విష్ణు పరాక్రమము అంటే ఏమిటంటే తనకన్నా వేరుగా ఏది ఉండకుండా ఆక్రమించటమే విష్ణు పరాక్రమం. తానే సర్వత్రా ఉంటాడు, వేరు అనేది లేకుండా చేస్తాడు. వ్యాసానికి ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా తెలుసు. లోకం మేలు కోసం విష్ణువే నీ రూపంలో విష్ణు కళతో వచ్చాడు. విష్ణుని పరాక్రమాలు నోరారా స్తోత్రం చెయ్యి. పెద్దల వల్ల మంచి విషయాలు వినటం, చదువుకోవటం, దాన గుణము, నీతి, తపస్సు, ధైర్యం మొదలైన వాటన్నిటికీ కూడా విశ్వమందున్న అంతర్యామిని గుర్తించుటయే ఫలితం. ఏదైనా చేయి నువ్వు. పెద్దల వల్ల మంచి మాటలు వింటే దైవాన్ని గుర్తించటానికి, చదువుకుంటే అది దైవాన్ని గుర్తించటానికి, దానం చేస్తే అది దైవాన్ని గుర్తించటానికి, నీతిగా ఉంటే అది దైవాన్ని గుర్తించటానికి, తపస్సు చేస్తే అది దైవాన్ని గుర్తించటానికి, నీ ధైర్యం అంతా కూడా దైవం సర్వత్రా ఉన్నాడని తెలుసుకోవటానికే, వేరే ఇంకేమీ లేదు. అన్నిటి ఫలితము విశ్వమంతా అంతర్యామి ఒకడే ఉన్నాడని గుర్తించుటయే అని చెప్పేశారు నారద మహర్షి వ్యాసుల వారికి. మన రికార్డింగ్ నెంబర్ 18 అయిపోయింది.